నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కామర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడదాం. నమస్తే బాలసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం అండి బ్రహ్మనాయుడు గారు. 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. బాలసుబ్రహ్మణ్యం గారు, పెహల్గామా ఉగ్ర దాడి తర్వాత భారతదేశంలో ప్రతి పౌరుడు రగిలిపోతా ఉన్నాడు. ఎలాగైనా సరే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పాకిస్తాన్ రెండోసారి ఉగ్రమూకల్ని సపోర్ట్ చేయకూడదు, ప్రత్యేకించి మన దేశం మీదకి ఆ ఉగ్రమూకల్ని పంపకూడదు, అలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు అనే ఉద్దేశంతో ప్రతి భారతీయుడు కూడా పాకిస్తాన్ మీద ఇప్పుడు యుద్ధం కావాలని కోరుకుంటున్నాడు. సో ఈ యుద్ధం వల్ల భారతదేశానికి లాభమా నష్టమా బాలసుబ్రహ్మణ్యం గారు? మొట్టమొదటిగా ఒక చిన్న కరెక్షను. భారతీయులు ఎవ్వరూ కూడా పాకిస్తాన్ పైన ప్రత్యక్షంగా యుద్ధం చేయాలని కోరుకోవటంలా. ఓకే, తీవ్రవాదాన్ని తుదముట్టించాలి, తీవ్రవాదులపైన పోరాటం చేయాలి. 2, తీవ్రవాదులకు సాధనా సంపత్తులను సమకూరుస్తున్నటువంటి శక్తులను అంతం చేయాలి. 3, తీవ్రవాదానికి రాజకీయంగా భౌగోళికంగా ఆశ్రయం కల్పిస్తున్నటువంటి శక్తులందరినీ కూడా తుదముట్టించాలి. ఈ 4 ప్రాతిపదికల ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. ఎందుకంటే ఓవరాల్గా తీవ్రవాదులకు ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, డబ్బులు సప్లై చేసేవాళ్ళు, లేకపోతే ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళ తీవ్రవాదాన్ని మొత్తంగా తీవ్రవాదం అనేటువంటి ఇందులో అసంకల్పితంగానే వీటన్నిటిని కూడా పాకిస్తాన్ చేస్తోంది. అది క్లియర్. అందుకని పాకిస్తాన్ అంటున్నాం. కానీ వాడుకలో భారతీయుడు ఎవడు కూడా వేరే దేశాలపై యుద్ధం చేయాలని మన కల్చర్ కాదు, మన సంస్కృతి కాదు. పక్కవాడిపైన పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. కానీ తీవ్రవాదం పైన చేస్తున్న పోరుకు ప్రత్యక్షంగా సమర్థిస్తున్నటువంటిది, తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. కాబట్టి ఈ తీవ్రవాదం ప్రపంచంలో ఎక్కడ ఏ తీవ్రవాద దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అంటున్నాం. సో బేసిక్గా ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు భారతదేశం చేస్తున్నది, భారత ప్రజలందరూ కోరుకుంటున్నది అందరూ కూడా ఈ దెబ్బకి సమూలంగా తీవ్రవాద నిర్మూలన జరగాలి. అది ఐసిస్ కానీ, లేకపోతే అల్ఖైదా కానీ, లేకపోతే ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి జమాతే ఇస్లాం ఇట్లాంటి సంస్థలు కానీ, ఎటువంటి తీవ్ర సంస్థలైనా సరే ఈ దెబ్బతో సమూలంగా నిర్మూలింపబడాలి అన్నది. ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి భారత ప్రభుత్వం కూడా పనిచేస్తున్నది. ఈ మాట ఇంత స్పెసిఫిక్గా ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే, గతంలో కూడా భారతదేశం పైన అనేక ఉగ్రదాడులు జరిగినాయి. గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ వస్తున్నాయి. లక్షలాది మంది కాశ్మీరీ పండితులను కాశ్మీర్ ప్రాంతం నుంచి, శ్రీనగర్ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు బలవంతంగా, కట్టుబట్టలతోటి చంపారు. కొంతమందిని వేలాది మంది స్త్రీలను మానభంగం చేశారు, చంపేశారు, పసిపిల్లల్ని నరికేశారు నిర్దాక్షిణ్యంగా. ఆ రోజు లేనటువంటి ఒక భావావేశము వాళ్ళ సగటు భారతీయుల్లో ఎందుకు వచ్చింది అని అంటే, నా ఫీలింగ్స్ను అర్థం చేసుకుని, నా భావాలను అర్థం చేసుకుని, నా ఆవేశాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక ప్రభుత్వం ఉంది అన్నటువంటి కాన్ఫిడెన్స్లో ఇవాళ పౌరుడు ఉన్నాడు. సో కాబట్టి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. గతంలో బాంబే ఉదాహరణ జరిగింది, 16-17 చోట్ల దాడులు జరిగినాయి. ఇంతకంటే ఘోరమే కదా. అవును. మరి ఆ రోజు నాడు కూడా ప్రజలు ఇంతే ఆక్రోశించారు. ఎక్కడో చోట ఏదో రోజు నాడు ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి, ముఖ్యంగా ఇస్లాం పేరు మీద, ముస్లిం తత్వం పైన పేరు మీద జరుగుతున్నటువంటి దాడులకి, ఈ రకమైనటువంటి ఉగ్రవాదానికి, తీవ్రవాదానికి సమూలంగా ఫుల్ స్టాప్ పెట్టాలి, వీళ్ళందరినీ కూడా ఏరిపారాలని ఆ రోజు కూడా జనాలు కోరుకున్నారు, ఇవాళ కోరుకుంటున్నారు. కానీ అప్పటికిప్పటికీ కాలంలో తేడా ఏంటంటే, నా ఆవేశాన్ని, నా భావాన్ని, లేకపోతే నా ఆందోళనని, నా ఆక్రోశాన్ని, నా మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి మనుషులు ఇవాళ ప్రభుత్వాలను నడుపుతున్నారు. కాబట్టి ఇవాళ నాకు ఊతం వచ్చింది. ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో తీవ్రవాదాన్ని వాళ్ళు కూడా ఏ రూపంలో ఉన్నా తీవ్రవాదాన్ని అంతమందించాలని ప్రభుత్వం కాబట్టి ఇవాళ బయటకు వచ్చింది. దీనికి ఊతం ఇస్తున్నది పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ కాబట్టి ఇంకో దేశం ఇస్తానా, ఇంకో ఇస్తాను అనుకుందాం అనుకోండి, దానిపైన యుద్ధం చేయాల్సిందే కదా. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వము ఐఎస్ఐ రూపంలో కానీ, పాక్ ఆర్మీ రూపంలో కానీ ఈ తీవ్రవాదానికి, ఇస్లామిక్ తీవ్రవాదానికి ప్రత్యక్షంగా అండదండలు అందిస్తుంది. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ పై యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం. పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే లాభమా నష్టమా అని మీరు అడిగారు. అవును.
పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తే మొట్టమొదటిగా జరిగేటటువంటి మనకే కాదు, భారతదేశానికి కాదు, సమస్త ప్రపంచానికి సమస్త విశ్వానికి జరిగే ఒక లాభం ఏంటంటే ఈ తీవ్రవాద దరిద్రం సమూలంగా పోతుంది. అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇంకెవ్వరు ఎక్కడ వచ్చి దాడి చేస్తారన్న భయం ఉండదు. అది ఆఫ్ఘనిస్తానా, కాబూలా, లేకపోతే బంగ్లాదేశ్, ఇరాక్, బంగ్లాదేశ్, ఈ పాకిస్తాన్ పైన యుద్ధం చేసి పాకిస్తాన్లో ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా ఆ భౌగోళికంగా ఆ హద్దుల్లో కొన్ని వందల వేల తీవ్రవాద సైనిక స్థావరాలు నడుపుతున్నటువంటి అవన్నీ కూడా సమూలంగా నాశనం అయితే ఒక కేవలం హిందువులే కాదు బ్రహ్మనాయుడు గారు, సమస్తమైన మానవత్వం, మానవాళి కూడా ఆనందంతో సుఖ సంతోషాలతో బతుకుతారు రాబోయే రోజుల్లో. ఈ రాక్షసులు అలా జరుగుతున్నటువంటి ప్రయత్నం ఏంటంటే, అందుకే ప్రధానమంత్రి గారు ఈ దాడి జరిగిన తర్వాత ఏం చెప్పాడు, భూమి అంచుల వరకు తరిమి కొడతాం వీళ్ళన్నాడు. ఏదో ఒక దేశం పైన లేకపోతే ఒక మతం పైన చేస్తున్నది కాదు, మానవాళికి, మానవ సంక్షేమానికి, మానవ శ్రేయస్సుకు, మానవ హితానికి ఎవడైతే వ్యతిరేకమో వాడి వాళ్ళ ఇస్లామిక్ తీవ్రవాద రూపంలో ఉన్నాడు కాబట్టి వాడిని కొట్టడమే పని. యుద్ధం జరిగితే మొట్టమొదటి జరిగేది ఏంటంటే హిందువులు లేకపోతే భారతీయులు వీళ్ళకి లాభం కాదు, సమస్త మానవాళికి, సమస్త విశ్వానికి లాభం జరుగుతుంది. ఫస్ట్ మొట్టమొదటి మనం ఇది గుర్తించారు కాబట్టి యుద్ధం జరుగుతుంది, అందుకు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండోది అరాచకత్వం, అమానుషత్వం, పైశాచికత్వం, ఈ భావజాలం ఏదైతే ఉందో, ఈ రాక్షస తత్వాలు ఇవన్నీ కూడా అంటే ప్యాంటిప్పు, నువ్వు ముస్లిం అవునా కాదా, ముస్లిం కాదా చంపేయి, ఏంటిది పైశాచికత్వానికి కూడా ఒక పరాకాష్ఠ ఉంటుంది. మరీ దుర్మార్గంగా ఇప్పటి వరకు కనీ విని ఎరగనటువంటి ఫలానా చదువు నాకు రాదు చంపేయి. క్లియర్గా చెప్పాడు, నేను క్రిస్టియన్, ఆ కేరళని క్లియర్ అయిపోయాడు, నేను క్రిస్టియన్ అండి, నాకు చదవటం నాకు మీరేం చెప్తున్నారు చదవటం రాదు, అర్థం కూడా కాదు, చంపేస్తే. అమానుషత్వానికి, రాక్షసత్వానికి, పైశాచికత్వానికి, అరాచకత్వానికి పరాకాష్ఠలో ఉన్నటువంటి ఈ మనుషులు కనుక పోకపోతే, ఈ లక్షణాలు కనుక భూమి నుంచి తొలగిపోకపోతే మానవ శ్రేయస్సులో మానవ హితం ఉండదు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఎప్పుడైతే ఈ పెహల్గామా ఉగ్రదాడి జరిగిందో, ఈ విధంగా మతం అడిగి చంపారనేటువంటి ఆ యొక్క వార్తలు ప్రపంచం మొత్తం వ్యాపించాయో, ఆ తర్వాత కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది పాకిస్తాన్ వాడు కావాలని చేశాడు, కావాలని మతం అడిగి చంపాడు, ఎందుకంటే ఆ విధంగా చేస్తే భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఒక అల్లరి క్రియేట్ చేయొచ్చు, సృష్టించవచ్చు, తద్వారా ఆ దేశంలో మత ఘర్షణల్ని మరి వాటికి ఆద్యం పోయొచ్చు, అందుకనే వాళ్ళు ఈ విధంగా చేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అది కరెక్టా సార్? కాదు, ఇది కరెక్టేది. మీరు ఈ కాశ్మీర్ ప్రాంతంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాద చర్యల యొక్క చరిత్రను కనుక మీరు మొదటి చూస్తే, ఎక్కడ చేసినా అత్యధిక సంఖ్యాకులు అంటే ఈ దేశంలో హిందువులు, వీళ్ళపైన దాడులు జరిగినాయి. అది హైదరాబాద్ గోకుల్ చాట్ బండాలో జరగనండి, ఉత్తరప్రదేశ్లో జరగనివ్వండి, జమ్మూ కాశ్మీర్లో జరగనివ్వండి, ఎక్కడ జరిగినా ప్రజలను హిందువులుగా ముస్లింలుగా వేరు చేసి, ఒక అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి ప్రజల్ని హింసించి, ఈ మైనారిటీ వర్గ ప్రయోజనాల యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు కాపాడుతూ తద్వారా ఇక్కడ ఒక ఇస్లామిక్ మత ఛాందసవాద సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతుంది. ఇది వీళ్ళ కుట్రలో భాగం. ఇది భారతదేశంలో కూడా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలని. మెజారిటీ ఇప్పుడు ఈ ఉద్దేశం లేకపోతే మీకు ఒక శ్రీనగర్ ప్రాంతం నుంచి ఒక మామూలు లెక్క ఇంకా చాలా ఎక్కువ ఉంది, కానీ ప్రభుత్వం గత ప్రభుత్వాలు దాచిపెట్టగా చెప్పిన ఒక సంఖ్య ఏంటంటే 5 లక్షల మంది హిందువుల్ని అయితే చంపేశారు, అయితే పారబోయారు, మానభంగాలు చేశారు, మతం మార్పిడి చేశారు, మళ్ళా పెళ్లి చేసుకున్నారు, నలుగురు. అంటే హిందువులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? దాని రిపర్కషన్స్ మిగతా చోట్ల పడి సమాజం నిట్టనీరున చీలిపోయి తద్వారా రాజకీయ ప్రయోజనం పొంది, ఈ ఒక పక్కన ఇస్లాం పేరు మీద, దాని యొక్క తీవ్రవాదం పేరు మీద, గన్ షాట్ తుపాకీ అంచు పేరు మీద తుపాకీ అంచున పెట్టి ఇస్లామిక్ మత ఛాందసవాద రాజకీయం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లోనూ కాబూల్లోనూ అట్లా జరిగినా అట్లాంటి ఒక రాజకీయమైనటువంటి దీన్ని తీసుకురావాలన్న కుట్ర కుతంత్రమే, ఇందులో డౌట్ లేదు. అయితే ఎప్పటికప్పుడు విజ్ఞత కలిగినటువంటి భారతీయులు అంటే ప్రధానంగా హిందువులు కొన్ని సందర్భాల్లో వాళ్ళ భావావేశాలకు లోనైనా, ఆందోళనకు లోనైనా దాన్ని స్థిమితపరచుకుని నిదానంగా ఉంటూ ఎక్కడో చోట ఏదో రకంగా చిన్న చిన్న అలలు ఘర్షణలు తలెత్తినా ఇది విస్తృతం కాకుండా చూశారు. ఇది ఇంకో దురదృష్టం ఏంటంటే, మీరు ఒక పాయింట్ ఇక్కడ గమనించాలి.
ఇస్లామిక్ తీవ్రవాదులు హిందువులు ముస్లింలుగా విడదీసి సమాజాన్ని చిన్నాభిన్నం చేసి ఇక్కడ వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించాలి అనుకుంటున్న సమయంలో మన దురదృష్టం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాల పేరు చెప్పి అవును ఇది లేకపోతే వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఇస్లాం మత ఛాందస్వాదాన్ని, ఇస్లాం రాక్షసతత్వాన్ని, ఇస్లాం తీవ్రవాదాన్ని కూడా సమర్థించినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది శక్తులు, కొంతమంది మనుషులు ఉన్నారు. ఇది మన దురదృష్టం, మన దౌర్భాగ్యం. ఇవాళ జరుగుతున్న పరిణామం ఏంటంటే ఈ జాతీయవాద భావజాలము పెరగటం, ఇస్లామిక్ తీవ్రవాదం పైన వ్యతిరేకత పెరగటం ఎంతగా పెరిగిందంటే అవతల వాడి దీన్ని దాటుకుని పెరగటం. అమ్మో ఇప్పుడు మనం ఏమనంటే వీళ్ళు కొట్టే అన్నటువంటి భయంలో వాడు పలగటం కారణంగా అక్కడక్కడ మీరు ఈ కాంగ్రెస్ నాయకులు లేకపోతే సైఫుద్దీన్ సోజులో లేకపోతే ఇంకోటి ఆసాంలో ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఏమన్నా గతంలో అయితే పార్టీలు మూకుమ్మడిగా బాంబేలో 16 బాంబులు జరిగినాయి ఏం చేస్తాం తప్పే ఉంది అని మాట్లాడినటువంటి నాయకులు ఇవాళ అయ్యో తప్పు కదా చేయకూడదు కదా అనేటువంటి పొజిషన్కి వచ్చారు. దానికి కారణం పైన మోదీ గారు బలమైన నాయకత్వం, జాతీయవాద భావజాలముతో ఉన్నటువంటి ప్రభుత్వం, దేశభక్తి ఉన్న ప్రభుత్వం. అది మోదీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు దేశభక్తి. ఇప్పుడు దాంట్లో నరేంద్ర మోదీ గారు ఆ పని చేస్తున్నాడు కాబట్టి అందరూ సమర్థిస్తున్నారు. మీరు అన్న పాయింట్ కరెక్ట్, దాంట్లో అనుమానమే లేదు. ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రెండే కారణాలు. మతం పేరు మీద సమాజాన్ని విచ్ఛిన్నం చేయటం, మతం పేరు మీద జనాభా పెంచి రాజకీయ అధికారం దక్కించుకోవటం, రాజకీయ అధికారం దక్కించుకున్నాక దాన్ని అడ్డం పెట్టుకుని ఇతరమైనటువంటి పనులు సాధించుకోవటం. ఇప్పుడు జమ్మూకి శ్రీనగర్కి మధ్యలో వ్యాలీ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే శ్రీనగర్ మొత్తం వాళ్ళ అనేక దశాబ్దాల పాటు మనం పరిపాలించామా? ఐఎస్ఐ వాడు పరిపాలించాడు, ఐసిస్ వాడు పరిపాలించాడు, ఒసామా బిన్ లాడెన్ పరిపాలించాడు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఎవరో ఉన్నారు, ఓ ముఫ్తియో, ఒమరో, ఫరూకో ఎవడో. సార్ ఇప్పుడు ఏదైతే ఈ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన అనేక డిస్కషన్స్ నేపథ్యంలో భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఒక కనపడని గ్యాప్ వచ్చిందని అనుకోవాలా సార్? నేను ఈ వాదనతో ఒప్పుకోను. ఈ పహల్గాం దాడి జరిగిన తర్వాత మామూలుగా గతంలో హిందూ ముస్లింల మీద పొరపచ్చలు లేకపోతే ఆవేశాలు వచ్చిన మాట నిజమే. ఇప్పుడు జరిగిన ఒక అద్భుతమైనటువంటి చారిత్రక పరిణామం ప్రజలు గుర్తించాల్సింది, మీరు నేను అంగీకరించాల్సింది, 10 మందికి తెలియజెప్పాల్సింది ఏంటంటే ఒక రకంగా ఇవాళ హిందువులకి ముస్లింలకి మధ్య, భారతదేశంలో ఉన్నటువంటి సహజమైనటువంటి ముస్లింలకి భారతీయులు ఉన్నటువంటి హిందువులకి మధ్య ఒక రకమైనటువంటి సయోధ్య కుదిరింది. నేను మీకు ఒక మాట చరిత్రలో ఎవరూ కూడా గమనించండి, చెప్పండి. 99 టీవీ ద్వారా మనం చెప్పాలనుకోలేదు, చెప్పాల్సింది కూడా ఏంటంటే ముఖ్యంగా మీ ద్వారా, బ్రహ్మనాయుడు గారి ద్వారా, భారతదేశంలో అధికారికంగా 5,40,000 మసీదులు ఉన్నాయి. అవును, కొంచెం అటు ఇటుగా. పెహల్గాం దాడి జరిగిన తర్వాత చరిత్రలో స్వతంత్ర భారత చరిత్రలో కాదు, బాబర్ అక్బరు వాడు అక్కడ ఖైబర్ కనుమల నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నడూ జరగని ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం ఏంటంటే ఈ 5,40,000 మసీదుల్లో శుక్రవారం పూట నమాజ్ చేయడానికి వెళ్ళిన ప్రతివాడు జబ్బకి భుజానికి నల్ల బ్యాండ్ కట్టుకుని పహల్గాంలో జరిగినటువంటి దాడికి నిరసనగా పాకిస్తాన్ చేస్తున్న పని దుర్మార్గము, పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి, పాకిస్తాన్ ఇస్లాం పేరు మీద చేస్తున్న పనిని మేము అంగీకరించము అని చెప్పి 5,40,000 చర్చిల్లో శుక్రవారం పూట మసీదుల్లో నల్ల బ్యాండ్లు కట్టుకుని ప్రార్థనలు చేశారు. అది హార్ట్ఫుల్గానే చేశారని అనుకోవచ్చు, బరాబర్ చేశారు. 2, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇస్లామిక్ కేంద్రాలు, ఢిల్లీ జామా మసీద్ కానీ, ఫతేపూర్ ఉత్తరప్రదేశ్లో కానీ, లేకపోతే హైదరాబాద్లో ఎంఐఎం లాంటి పొలిటికల్ పార్టీలు కానీ, ఎంఐఎం కంటే ఇట్లా మత సంస్థలు ఏవైతే ఉన్నాయో రిలీజియస్ హెడ్స్, వీళ్ళు ఈ దాడిని ఖండించాలి, పాకిస్తాన్ యొక్క నిజరూపాన్ని ఎక్స్పోజ్ చేయాలి, భారత ప్రభుత్వము తీవ్రవాదాన్ని తొలగించేందుకు పాకిస్తాన్ కేంద్రంగా చేస్తున్నటువంటి యుద్ధ ప్రయత్నాన్ని సమర్థించాలని ఫత్వాలు జారీ చేశారు. ఇది ఎంతమంది? భారత చరిత్రలో ఎప్పుడైనా ఏ ముస్లిమైనా హిందువులు తల నరకండి, బాల్ ఠాక్రేని చంపండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని నరకండి, ఈ ఫత్వాలు తప్ప పాకిస్తాన్కు వ్యతిరేకంగా లేకపోతే ఇప్పుడు మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అనుగుణంగా
ఫత్వా జారీ చేసిన సంఘటన మీరు ఎప్పుడైనా విన్నారా? లేదు. ఇది జరిగింది. రెండొక చారిత్రం. మూడోది, ఈ ప్రపంచంలో హిట్లర్ నాజీ సైన్యం, ఒసామా బిన్ లాడెన్ సైన్యం, లేకపోతే ఈ జైషే మహమ్మద్ ఇట్లాంటివి విన్నాం కదా. అవును. అలాంటి సమానమైనటువంటి రాక్షసత్వ, క్రూరత్వ, పైశాచికత్వ సంస్థ ఒకటి ఉండేది హైదరాబాద్లో. దాని పేరు రజాకార్లు. ఓకే, రజాకాలు. ఈ రజాకార్లను పుట్టి పెంచి పోషించింది ఓవైసీ కుటుంబం. ఇప్పుడున్న ఓవైసీ గారు ఫాదర్ అసదుద్దీన్ ఓవైసీ, వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ, వాళ్ళ ఫాదరు ఇంకోడు. ఈ నిజాం వారసత్వంలో వచ్చినటువంటి వాళ్ళు. రజాకార్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ఇస్ యువర్ ఎంఐఎం పార్టీ. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడుతున్నాడు? పాకిస్తాన్ మంత్రిని ఛాలెంజ్ చేశాడు. అరే, మా పౌరులు చంపితే, మతం అడిగి చంపితే, ప్యాంట్లు తీసి లింగం చూసి నువ్వు చంపుతా అంటే, లేకపోతే కలమా చదవకపోతే చంపుతా అంటే ఏం చూస్తూ ఊరుకుంటావా అని ఎంఐఎం లాంటి పార్టీ, పొలిటికల్ పార్టీ వాడు ఇవాళ ముస్లింలకి భారతదేశంలో ఉన్న ఒకే ఒక వోకల్ అగ్రెసివ్ పొలిటికల్ పార్టీ ఎంఐఎం. అవును. మిగతా పార్టీలు అక్కడ ఇంతకుముందు యూపీలో అవి ఉండే, ఇప్పుడు కనుమరుగైపోయి. కానీ ఆయన హార్ట్ఫుల్ గానే చేశారా సార్ ఛాలెంజ్ అనుకోవాలా? తప్పదు. అంటే తప్పక చేశారా, లేకపోతే తప్పక చేసినా, హార్ట్ఫుల్ గా చేసినా, ఎట్లా చేసినా చెయ్యాలి, జరిగింది. ఈ జరగడం అనేది ఒక చారిత్రకమైనటువంటి పరిణామము. ఇది గమనించాలి. సో కాబట్టి ఇక్కడ ముస్లింలు హిందువుల మధ్య గొడవ కారణంగా హిందూ ముస్లింలు విడిపోయారంటే అసలు పెహల్గాం ఘటన చేసిందే హిందువుల్ని ముస్లింని విడగొట్టడానికి. ఓకే. కానీ దాని తద్భిన్నంగా జరిగింది ఏంటంటే, ఈ ముస్లింలు ఇవాళ భారతదేశపు మెజారిటీ ప్రజలు భారత ప్రభుత్వానికి అనుగుణం. ఎందుకంటే కేంద్రంలో ఒక బలమైన నాయకుడి కింద ఒక బలమైన ప్రభుత్వం పనిచేసి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము, ప్రపంచంలో అంచు చివరి వరకు కూడా తీవ్రవాదాన్ని, ఇస్లామిక్ తీవ్రవాదాన్ని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఉంది. కాబట్టి వీళ్ళందరూ భయపడి చేశారా, ప్రేమతో చేశారా, ఇంకో మనస్ఫూర్తిగా చేశారా, అసలు ఇప్పుడు అప్రస్తుతం. అవి జరిగింది ఏంటంటే, ఈరోజు వాళ్ళ 5,40,000 మంది మసీదుల్లో నల్ల బ్యాండ్లు కట్టారా? మీరు విన్నారా? విన్నాను సార్. హిందువులకు మద్దతుగా ఈ ముస్లింలు లేకపోతే వీళ్ళు ఎవరైనా ఈ రకమైన చర్యలకు తక్కువగా చరిత్రలో. ఇప్పుడు హైదరాబాద్ లో సార్ దిల్సుఖ్ నగర్ లో బాంబు దాడి, 18 మంది చనిపోయారు, 130 మందికి పైగా జీవోత్సవాలుగా ఉన్నారు. ఇప్పటికి బతికున్నా కానీ వారు జీవోత్సవాలుగా ఉన్నారు. అప్పుడు కూడా ఏమి ఇంత ఈ స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అందరూ తిరగబడలేదు. రాజకీయ పరిణామాలు, అప్పుడున్నటువంటి సామాజిక స్థితిగతులు, తర్వాత ప్రజల యొక్క ఇప్పుడు నా ఫీలింగ్ని అర్థం చేసుకునేటట్టయితే, నా భావాన్ని, నా భావావేశాన్ని, నా ఆక్రోశాన్ని, నా ఆక్రందనను అర్థం చేసుకున్నట్టయితే అవతల వాడు రియాక్ట్ అవుతుంటే మనకేమైనా ఉంటుంది. సత్యదచ్చారులే గురేలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు కదా గతంలో. వాళ్ళని ఏమంటే ముస్లింల కోపం వస్తుందేమో, తురకల కోపం వస్తే ఓట్లు రావేమో, ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే నేను గెలవలేమో, ఈ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఇవాళ వీటన్నిటికీ అతీతంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఒకటి ఉంది. కాబట్టి నా మాట వింటారు అని నేను నమ్ముతున్నా, కాబట్టి నేను ఆవేశం చెప్పుకున్నా, కాబట్టి దానికి అనుగుణంగా దాన్ని స్పందించినటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇవాళ ఈ తయారీ అంతా జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యం గారు, ఫైనల్గా ఇంకొక ప్రధానమైన అంశం, ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ కాబట్టి దీని మీద మీకు పూర్తి అవగాహన ఉంటుంది. పాకిస్తాన్ మహిళలు మన భారతీయులు పెళ్లి చేసుకున్న సందర్భం ఉంది, భారతదేశం నుంచి మహిళలు పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకున్న సందర్భం ఉంది. మెజారిటీ కాదు, దాదాపు ఇప్పటి వరకు బయటపడ్డ కేసులన్నీ కూడా ముస్లిమ్సే వివాహాలు చేసుకున్నారు పాకిస్తాన్ నుంచి ఇండియాకి, ఇండియా నుంచి పాకిస్తాన్. మొన్న మన కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలు పాకిస్తానీలందరూ తిరిగి వెళ్ళిపోండి అని చెప్పేసి, ఆ వెళ్ళే క్రమంలో బోర్డర్ల దగ్గర కొన్ని సమస్యలు తలెత్తాయి. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక వ్యక్తిని వివాహం ఆడింది మన భారతీయ మహిళ. సో ఇప్పుడు ఆవిడకి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆవిడకి అక్కడ పౌరసత్వం లేదు. ఏమండి, తీవ్రవాదం పైన జరుగుతున్నటువంటి మళ్ళీ చెబుతుంది, తీవ్రవాదం పైన జరుగుతున్నటువంటి పోరును బలహీనపరచడానికి కొంతమంది, అది మీడియా వాళ్ళు కానీ, సామాజిక కార్యకర్తల పేరు మీద చెప్పుకుంటున్నటువంటి ఎన్జిఓ సోషల్ యాక్టివిస్టులు అనుకోండి, ఇంకోటి కానీ కుహనా సోషలిస్టులు, కుహనా మేధావులు లేవనెత్తేటటువంటి ప్రశ్నలు. వీటికి సమాధానం వాళ్ళకి తెలుసు. ప్రజల్ని భ్రమింపజేసి అయ్యయ్యో భారత ప్రభుత్వం ఏదో మానవత్వానికి వ్యతిరేకంగా పనిచేసేస్తోంది అన్నటువంటి ఒక ఫీలింగ్ కల్పించి తాత్కాలికంగా వాళ్ళ యొక్క అహంకారాలను, ఈగోను, కృత్రిమత్వాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్ప ఇందులో ఇది కాదు. మీకు నాకు అందరికీ తెలిసినటువంటి విషయం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక పౌరసత్వం ఉంటుంది. అవును. అమెరికాలో పుట్టినవాడికి అమెరికా పౌరసత్వం, మన దగ్గర పుట్టినవాడికి మన పౌరసత్వం, లండన్లో పుట్టినవాడికి ఇంగ్లాండ్ పౌరసత్వం. సిటిజన్షిప్ బై డొమిసైల్, జన్మతః, సిటిజన్షిప్ బై ఎక్విజిషన్, ఇట్లా 3-4 రకాలు ఉన్నాయి.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యక్షంగా పాకిస్తాన్ సైనిక దాంట్లో ఉన్నతాదిగా పనిచేసిన వాడు తీవ్రవాదిగా మారి వాడినే పంపించి దగ్గరుండి 26 మంది 27 మందిని చంపిస్తే కాశ్మీర్లో ఇప్పుడు చంపిన వాళ్ళలో ప్రధానం ఎవరైతే సూత్రధారు ఉన్నారో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసరు. అవును, ఇది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఈ నేపథ్యంలో ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదాలని నివారించడంలో భాగంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ యొక్క వీసాలు రద్దు చేస్తే ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోవాలి, తప్పదు కదా. ఇప్పుడు అమెరికా వాడు మన వీసాలు రద్దు చేస్తే మనం వెనక్కి రావడంలా ఖచ్చితంగా రావాలి. వచ్చారుగా చాలా మంది. మరి ఇప్పుడు నీకేంటి గొడవ? మరి అప్పుడు వీడియోలు తీయలేదు ఎందుకు? అయ్యో భారతీయ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, చచ్చిపోతున్నారు, ఇంకోటి అని. ఇక్కడికి వచ్చేటప్పటికే ఎందుకు నువ్వు వీడియోలు చేసి ఇంకోటి చేస్తున్నావు? డ్రామా, నాటకం, భూటకం, వీళ్ళు చేసే పనులంతా. ఈ కుహనా మేధావులు, కుహనా సామాజిక సంస్థలు, ఈ ఫ్రాడ్ అంట నేనైతే వీళ్ళు ఈ భారతదేశం తీవ్రవాదం పైన చేస్తున్నటువంటి పోరాటాన్ని బలహీనపరచడం కోసం చేస్తున్నటువంటి డ్రామా. నెంబర్ 2, ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఒకటి ఉంది. వాట్ ఎవర్ బి ద రీజన్, కారణాలు ఏమైనప్పటికీ నేను ఒక పాకిస్తాన్ వాడి వీసా రద్దు చేశా. ఓకే, ఏం చేయాలి? వెనక్కి వెళ్ళిపోవాలి. తీసుకొచ్చి బోర్డర్ వరకు తీసుకొచ్చా. నీ దేశ పౌరుడు, నీ చుట్టం, మీ నాన్న, మీ బాబాయ్, మీ అత్త, మీ మామ, నీ మనవడు గేట్లు వేసారు. ఇది నిన్ను ఆ కుటుంబంలో మనిషివి, ఆ దేశ పౌరుడివి, ఆ కుటుంబంలో మనిషివి నేను వెనక్కి తీసుకోవడానికి గేట్లు వేస్తే నువ్వు మనిషివేనా, లేకపోతే పాకిస్తాన్ ఉన్న వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా? అర్థమైనా తినేది అంటే ఇక్కడ ఒక్కొక్క విషయం ఇక్కడ ఏం లేదు మాస్టారు. ఇక్కడ ఏది ఇప్పుడు పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్న భారత మహిళ బోర్డర్ దాటబోతుంటే ఆవిడకి పాకిస్తాన్ పౌరసత్వం లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆవిడ భర్తను వదిలేసి ఇక్కడ ఉండాలి. అర్థం కావడంలా పాకిస్తాన్ వీసా ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి తీసుకోవడంలా అసలు. ఇది నేను అందుకే చెప్తున్నా, ముందు చాలా స్పష్టంగా చెప్పాను మీకు. ఈ కుహనా మేధావులు, కుహనా స్వచ్ఛంద సంస్థలు, ఈ కుహనా జర్నలిస్టులు వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈ స్టోరీ వస్తుందా, అరే ఓ పక్క యుద్ధం వస్తుంది, వాడు కనపడవాడల్లా నీ పేరడిను, నీ పేరేంటి బాలసుబ్రహ్మణ్యం చంపేయండి, నీ పేరేంటి బ్రహ్మనాయుడు చంపేయండి అని అడుగుతుంటే నువ్వేమో నీతులు వలిస్తూ అయ్యో నేను నా మొగుడి దగ్గర పడుకోవడం లేదు, నేను లేకపోతే ఇంకోటి పోవడం లేదు. ఏంటిది? ఒక యుద్ధ వాతావరణము, 2 దేశాల మధ్య, 2 మతాల మధ్య, ప్రపంచ శాంతికే భంగం సవాలుగా అన్నటువంటి వాళ్ళు మన ఒక్కళ్ళమే కాదు తీవ్రవాదానికి బలవుతున్నది. పెంచి పోషించిన ఫ్రాన్సు, ఇంగ్లాండు, అమెరికా, ఆస్ట్రేలియాలో ఓడైపోయాడు, తురకలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి మీ దేశానికి, నా దేశంలో ఉండడానికి వీల్లేదని ప్రధానమంత్రి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది. ఏం చేస్తావు? మొత్తం ఖాళీ అయిపోయారు సార్ వాళ్ళు. ఇప్పుడు అంటే ఇస్లాం తీవ్రవాదం, ఇస్లామిస్టులు వీళ్ళు ఎక్కడికి పోయినా జనాభా పెరిగే వరకు వీళ్ళు ఒక లక్షణం ఉంటుంది, జనాభా పెరగగానే వీళ్ళు ఒక లక్షణం మారిపోతుంది. 5 ఉన్నంత వరకు బాగుంటారు, సర్ అని. 50 మంది కాగానే ఎవడు రండు అంటున్నారు, మన ఇల్లు లాక్కుంటారు, మన ఆస్తులు కాజేస్తున్నారు. ఈ ప్రాబ్లం ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు ముప్పుగా మారినటువంటి ఇస్లామిక్ తీవ్రవాదం పైన యుద్ధం చేస్తున్నప్పుడు ఈ పిచ్చి చేష్టలు ఏంటి? టెక్నికల్ నేను అడుగుతుంది ఏంటంటే, నీ దేశ పౌరుడు నాకు నేను వీసా ఇచ్చా గతంలో బాగున్నప్పుడు, పరిస్థితులు బాగాలేవు, వికటించినాయి, లేకపోతే ఒక తీవ్ర ఇది పరిస్థితులు ఏర్పడ్డాయి, వెనకెళ్ళు, నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఇదే నీ అబ్బగారి సొమ్మ, ఇదేమన్నా భారతదేశం సత్రమా? ఎవడు పడితే వాడు వచ్చి ఇక్కడ కూర్చొని తినడానికి? నా పెళ్ళాం ఇక్కడ ఉంది, నీ పెళ్ళాం ఉంటే ఆమె ఉంటుంది, పరిస్థితులు బాగుపడ్డాక మనం పంపిస్తా, లేకపోతే రా, నేను వద్దడం లేదే. ఓకే, ఇప్పుడు ఈ టైంలో నీ వీసా దేశం నువ్వు పోవాలి, నిన్ను తీసుకెళ్ళి బోర్డర్లో నిలబెడితే నువ్వు గేట్లు ఎందుకు క్లోజ్ చేశావు? నీ దేశ పౌరుడే కదా. పోని గతంలో జమ్మూ కాశ్మీర్లో కానీ భారతదేశంలో కానీ చచ్చిపోయిన పాకిస్తానీ తీవ్రవాదులు లేకపోతే మిలిటరీ వాళ్ళ శవాలు తీసుకెళ్ళడానికంటే నువ్వు అయ్యో నేను ఎక్స్పోజ్ అవుతాను భయపడి ఆపేశావు. వాళ్ళ శవాలు దాదాపుగా మనమే ఖననం చేసాం, దహనం చేసాం, తావాలు మర్యాదగా శవ సంస్కారమే చేసాం, మన సంస్కారమే చేసాం, శవ సంస్కారం. ఏదో పిచ్చుకుక్కలకి అయిలా వాళ్ళలాగా. నీ బతుకున్న మనిషి, నీ ఊరువాడు, నీ వీసా ఉన్నండి, నీ పౌరసత్వం ఉన్నవాడు ఎందుకు వెనక్కి తీసుకోవాలి కదా. ఇది ఇది మరి ఆ ప్రభుత్వం యొక్క దాన్ని ఏమంటామో అసలు ఈ తెలుగులో పదాలు ఏమిటంటే మనస్తత్వానికి ఇటువంటి అరాచకమైనటువంటి కృత్యాలకి. కాబట్టి ఏంటంటే
తీవ్రవాదం పైన జరుగుతున్న పోరాటంలో ఉమ్. ప్రతి ఒక్కళ్ళము ఇన్వాల్వ్ కావాల్సిందే. సో ఇక్కడ ఎమోషన్స్ కి స్థానం లేదు అంటారు. ఇక్కడ ఎమోషన్ ఉండండి, ఇక్కడ ఫైట్ ఒక ఉమ్. మానవత్వానికి రాక్షసత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం. అవును. మానవత్వం తరఫున మనం నిలబడ్డాం. నరేంద్ర మోదీ గారు, భారతదేశం, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మణ్యం నిలబడ్డారు. రాక్షసత్వం తరఫున వాడు ఆ మునీరో పినీరో ఉన్నాడు కదా, ఐఎస్ఐ చీఫో, లేకపోతే అవును. పాకిస్తాన్లో నవాజ్ షరీఫో ఇంకోటి నిలబడ్డారు. వాడు వెనకాల ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఇంకో సై మన ఇవాళ రేపు గృహ నిర్బంధంలో పెట్టారు. ఇట్లా అయ్యే అనేక సంస్థలు ఉన్నాయి. మానవత్వానికి ఇస్లామిక్ రాక్షసత్వానికి జరుగుతున్న పోరాటంలో మనం ఇవాళ యుద్ధం చేయవలసిందే. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడే నష్టపడే ఈ యుద్ధం, ధర్మ యుద్ధం గెలవాల్సిందే. మనం గెలిచి తీరాలి. ఇది మన కోసం, హిందువుల కోసం, భారతదేశం అనే సంకుచితమైన భావంతో అవును. సమస్త మానవాళి, సమస్త విశ్వం యొక్క ప్రయోజనం కోసం మనం యుద్ధం చేయాలి. ఈ పాకిస్తాన్ తుదముట్టించాలి, పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. అప్పుడు కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాదం చావదు. పాకిస్తాన్ నామరూపంగా లేకుండా చేయాలంటే మనం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని నామరూపాలు లేకుండా చేయాలి, లేకపోతే పౌరుల్ని కూడా సార్? పాకిస్తాన్ ఎప్పుడైతే ఇదవుతుందో అప్పుడు మాత్రమే ఉగ్రవాదం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ అది. ఇక మొత్తం దాదాపు 90% వారి అనుగుణ ఉగ్రవాదం ఉంటుంది. వాళ్ళ జీవనాధారమే భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, క్రిస్టియానిటీ వ్యతిరేకత. మనొకటమే కాదు, ప్రపంచ చరిత్ర చూడండి ఒకసారి. బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో, స్పెయిన్లో, జర్మనీలో ఉమ్. రాత్రి 9 దాటితే బ్రిటన్లో అమ్మాయి ఆ లేడీస్ రోడ్డు మీద, ఈ ముస్లింలు ఉండే బహుళ సంఖ్యాకులు ఉన్న ఏరియాల నుంచి నడవడానికి భయపడి చస్తున్నారు. ఉమ్. వాడు ఏం చేస్తాడు, మానభంగం చేస్తాడేమో అని. ఈ రాక్షసతత్వం పోవాలంటే ఈ దేశం పోతే అప్పుడు సమూలంగా ఇదవుతుంది. ఆ యుద్ధంలో, ధర్మయుద్ధంలో మనందరం కూడా ఖచ్చితంగా పోరాటం చేయవలసిందే. ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, సమాజం యొక్క అభిప్రాయం కూడా. ధన్యవాదాలు నమస్కారం బాలసుబ్రహ్మణ్యం అండి. గారు. అనేక ధన్యవాదాలు మీకు కూడా నా మనసులో అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు. మరి ఇది చూశారు కదా, సమస్త మానవాళి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం చేయాల్సిందే. చేస్తేనే ఈ యొక్క ఉగ్రవాదాన్ని అంతమొందించినట్లు అవుతుంది. ప్రపంచంలోని మిగిలిన దేశాలు కూడా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్తున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ బాలసుబ్రహ్మణ్యం గారు.